హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అపూర్వ వంటలు. ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగ అనగానే మనకి ఉగాది పచ్చడే గుర్తొస్తుంది. ఉగాది పచ్చడి ఒక ప్రసాదం మాత్రమే కాదండి, ఆరోగ్య ప్రదాయినిగా మన పురాణాలు చెబుతున్నాయి. ఈరోజైతే ఈ 6 రుచుల మిళితంగా తయారయ్యే ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి, అలాగే దాని వెనుక ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం రండి. పులుపు కోసం పెద్ద నిమ్మకాయంత చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి చక్కగా ఒక గిన్నెలోకి వేయండి. ఒక కప్పు వరకు నీళ్ళని వేసేసి దీన్ని ఒక 15 నిమిషాలు నాననివ్వండి. చింతపండుని తీసుకోవటం వల్ల మన జీర్ణశక్తి ఎంతో బాగా పెరుగుతుంది. ఇప్పుడు నానిన చింతపండు నుంచి చింతపండు గుజ్జును తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఉగాది పచ్చడి తయారు చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని దానిలో ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేయండి. తీపి కోసం 4 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం తురుముని తీసుకోండి. ఈ బెల్లాన్ని తీసుకోవటం వల్ల ఐరన్ పుష్కలంగా అంది మానసిక సమస్యలు కూడా దూరం అవుతాయని నిపుణులు చెప్తున్నారు. దీన్ని ఈ చింతపండు రసంలో వేసేసేయండి. ఇప్పుడు కారం కోసం ఒక స్పూన్ వరకు మిరియాలను తీసుకొని వాటిని ఒక రోట్లో వేసేసి రోకలితో దంచి పొడిని సిద్ధం చేసుకోవాలి. మిరియాలను తీసుకోవటం వల్ల ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా జలుబు దగ్గు లాంటి చిన్న సమస్యలు కూడా రాకుండా సహాయపడుతుంది. ఇప్పుడు ఈ మిరియాల పొడిని ఈ చింతపండు రసంలో వేసేసి వగరు కోసం లేత మామిడికాయ ముక్కల్ని తీసుకోవాలి. లేత మామిడికాయలో ఉండే పీచు వల్ల శరీరంలో పేరుకున్న మలినాలన్నీ కూడా బయటకి పంపుతుంది. అలాగే పెద్ద ప్రేగుకు కూడా బలాన్ని చేకూరుస్తుంది. ఇంకా ఈ ఎండల్లో మనం డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. ఉప్పుని ఒక పావు టేబుల్ స్పూన్లో సగం వరకు వేయాలి. ఉప్పు వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ అనేవి బ్యాలెన్స్ అయ్యి ఉగాది పచ్చడి రుచి కూడా పెరుగుతుంది. తినే శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను. ఇది పూర్తిగా ఆప్షనల్. చేదు కోసం వేప పువ్వుని ముందు రోజే తెచ్చుకొని చక్కగా వేప పువ్వుని శుభ్రంగా కడిగి రాత్రంతా కనుక ఆరబెట్టుకుంటే మనకి వేప పువ్వు రేకులు అనేవి మట్టి లేకుండా ఉంటాయి. అలాగే ఈజీగా సపరేట్ అయిపోతాయి. ఇలా సపరేట్ చేసుకున్న వేప పువ్వుని ఈ చింతపండు గుజ్జులో వేసేసేయండి. వేప పువ్వుని తీసుకోవటం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. అలాగే కడుపులో క్రిములు అనేవి నాశనం అయ్యి అనేక చర్మ వ్యాధులు మనకు రాకుండా సహాయపడుతుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా చాలా బాగా పెరుగుతుంది. ఈ ఉగాది పచ్చడిలో ఉన్న 6 రుచుల్లాగానే మన జీవితం శాంతం, ఆనందం, కోపం, దుఃఖం, ఆశ, నిరాశ భావాలతో కలిగి ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని సమపాళ్లలో స్వీకరించాలనేదే ఉగాది పండుగ సారాంశం. మరొక్కసారి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీరు కూడా ఇలా ఉగాది పచ్చడిని తయారు చేసి మీ ఇంటిల్లిపాదికి వడ్డించండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటాను.